అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 65 కావ్య అనారోగ్యం. ఇక స్టోర్లోకి వెళ్తే మాస్టర్ను కలవడానికి రెస్టారెంట్కి వెళ్ళిన హాస్ని విరాట్ చేతిలో బుక్ అయి అష్ట కష్టాలు పడి ఆఫీస్కి వచ్చి అతనికి మెసేజ్ చేసింది. హాస్ని మెసేజ్ చూసిన వెంటనే ఐఎమ్ వెరీ సారీ, ఒక ముఖ్యమైన పని వలన నేను రాలేకపోయాను అని బదులిచ్చాడు మాస్టర్. ఈసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నానని మరోసారి ఇది రిపీట్ చేయకని చెప్పిన హాస్నితో మళ్ళీ డేట్కి వెళ్దామని అడిగాడు మాస్టర్. ఆ మెసేజ్ చూసిన హాస్ని కళ్ళు బాతుగుడ్లంత పెద్ద సైజులో తెరుచుకున్నాయి. ఏంటి నాయనా, మళ్ళీ డేటా? నీతోనా? ఒక్కసారి ఒప్పుకున్నందుకే నరకానికి ఎంట్రన్స్ వరకు వెళ్ళాను. ఇంకొక్కసారి ప్లాన్ చేస్తే ఏకంగా నరకంలోకి వెళ్ళిపోతాను. వద్దు మహాప్రభు, నీకో దండం అని మెసేజ్ చేసింది. ఆ రోజు రాత్రి పడుకున్న హాస్ని ఒక్కసారిగా పైకి లేచి సోఫా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని పక్కనున్న విరాట్ని చూసి అడిగింది. జీవితంలో ఫస్ట్ టైం నీకోసం నా బెడ్ త్యాగం చేసి సోఫాలో పడుకున్నాను, చాలా దారుణంగా ఉంది అన్న అతనితో నేను వెళ్ళమంటే వెళ్ళిపోతారా? కుదరదని చెప్పాలి కదా అని గొడవ చేసింది. అప్పటికే బాధలో ఉన్నావు, అందుకే నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే సర్దుకున్నాను అన్న విరాట్ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది హాస్ని. మరుసటి రోజు మధ్యాహ్నం చిన్న పని ఉండి తన కంపెనీకి దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళిన హాస్నికి తన పర్సనల్ సర్వెంట్ మంగతో కలిసి షాపింగ్ చేస్తున్న కావ్య కనిపించింది. ఆ ఇద్దరిని చూసి కూడా ఏమీ పట్టనట్లు తన పని తాను చేసుకుంటున్న హాస్ని దగ్గరికి వచ్చి చాలాసేపటి నుండి తన కోసమే వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది కావ్య. తన గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందని, తనతో మాట్లాడడానికి ఏముంటుందని అడిగిన హాస్నితో తను ఎక్కువసేపు నిలబడి ఉండలేనని కూర్చొని మాట్లాడుకుందామని అడిగింది కావ్య. ఆమెతో తనకెలాంటి సంబంధం లేనప్పటికీ అనారోగ్యంతో ఉన్న మనిషి అన్న జాలితో ఆమె అడిగిన దానికి ఒప్పుకుంది హాస్ని. కానీ రాజేంద్రవర్మ పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు అస్సలు మర్చిపోలేదు హాస్ని. కాసేపటి తర్వాత ఇద్దరు కాఫీ షాప్లో ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆర్డర్ చేసిన జ్యూస్ రావడంతో ఆమెకు ఒక గ్లాస్ ఇచ్చి తను మరొకటి సిప్ చేస్తూ తనతో మాట్లాడాల్సిన విషయం ఏంటని అడిగింది హాస్ని. ఓ సారీ, నేను బయట ఎలాంటి ఫుడ్స్ తీసుకోను అని హాస్నికి చెప్పి, నీకు 10 years ఉన్నప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరిగిందా అని సూటిగా అడిగింది కావ్య. ఆశ్చర్యపోయిన హాస్ని నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగిన హాస్నితో కొన్ని సంవత్సరాల క్రితం మాల్లో జరిగిన సంఘటన చెప్పి ఎవరిదైనా పర్స్ కొట్టేశావా అని అడిగింది కావ్య. కాసేపు ఆలోచించిన హాస్నికి అలాంటి సంఘటన తన జీవితంలో జరిగినట్లు గుర్తుకు రాకపోవడంతో అలాంటి ఇన్సిడెంట్ తన జీవితంలో జరగలేదని, తన చిన్నప్పటి విషయాల మీద నీకంత ఆసక్తి ఎందుకని అడిగింది హాస్ని. అదెలా కుదురుతుంది? అంత పెద్ద అటాక్ జరిగితే నీకెందుకు తెలియదు? 5-6 సంవత్సరాల పిల్లలకు కూడా మైండ్లో ఉంటుంది కదా, నీకెందుకు గుర్తుకులేదు అని అరిచింది కావ్య. ఎవరినో అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మర్చిపోవడానికి నాకేం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లేదు అని విసుగ్గా అంది హాస్ని. అది అసాధ్యం, అలా జరగడానికి వీల్లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న కావ్య వైపు వింతగా చూస్తూ నీకేమన్నా పిచ్చా? నాకు సంబంధం లేని విషయంలో నేనెందుకు లేనని అడుగుతావేంటి? బుర్రలో ఏమైనా సమస్య ఉందేమో, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకో అమ్మా అని అంది హాస్ని. అయితే ఆమె వెటకారాన్ని పట్టించుకునే స్థితిలో లేని కావ్య ఆ దొంగ హాస్ని కానప్పుడు విరాట్ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు నిజం తనకైనా తెలుసా అని ఆలోచనలో మునిగిపోయింది. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగిన హాస్నితో నిజంగా ఏం జరగలేదా అని మరోసారి అడిగింది కావ్య. ఆమె వైపు కోపంగా చూస్తూ ఇదొక కొత్త స్క్రిప్టా? దేనికోసం ఇదంతా చేస్తున్నావు అని కోపంగా చూసింది. ఏం లేదు, చిన్న కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అసలు ఇన్ని రోజులు విరాట్ పెళ్లి చేసుకోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందేమో అనుకున్నాను, కానీ నువ్వు ఒక టైంపాస్ క్యాండిడేట్ అని అర్థమైందిలే అని వెటకారంగా అంది కావ్య. ప్రతిసారి ఆమె తనను మాటలతో గాయపరచాలని చూస్తుండటంతో కోపం వచ్చి నీలాంటి విశ్వాసం లేని కుక్కలతో నేను పెద్దగా మాట్లాడను, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే నీకంటే నేను చాలా బెటర్ అని అంది హాస్ని. హే, నీకెంత ధైర్యం ఉంటే మా మేడంను కుక్కతో పోలుస్తావు అని గట్టిగా అడిగిన మంగను ఎదురుగా చూస్తూ ఇది నీ మేడంకి నాకు సంబంధించిన విషయం, నోరు మూసుకొని పక్కన నిల్చో అని మంగకు వార్నింగ్ ఇచ్చింది హాస్ని. నన్ను కుక్క అనావని నేను ఆవేశపడ్ను, నువ్వు ఒక ట్రాష్. తన మీద అరిస్తే నిజం అబద్ధం అవ్వదు కదా,
ఎందుకు పనికిరాని వస్తువులా విరాట్ జీవితంలో ఉండాల్సిన అవసరం ఏముంది? కేవలం డబ్బు కోసం దిగజారి బ్రతుకుతున్నావు కదా అని హేళనగా అంది కావ్య. నేను బాధపడుతున్నానని మీకెవరు చెప్పారు? అంత సీన్ లేదు. నీకే విరాట్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారని కుళ్ళు. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటని బాధ పెట్టడానికి చూస్తావు. ఆయనకు నువ్వంటే ఇష్టం లేదని తెలిసి కూడా నన్ను అడ్డు తప్పించుకోవడానికి చూస్తున్నావు. సిగ్గులేదు? నీతో మాట్లాడాలన్నా అసహ్యంగా ఉంది. ఆ జ్యూస్ నీకోసమే ఆర్డర్ చేశాను, బిల్ కట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, ఈ అమ్మాయి ఏంటి నచ్చినట్లు నటిస్తోంది? ఎవరిని చూసుకొని ఇంత పొగరు అని అన్న మంగాతో, విరాట్ను పెళ్లి చేసుకో అంటే నేను కూడా ఇలాగే ఉండదాన్ని కదా అని బాధగా అంది కావ్య. ఆ రోజు రాత్రి ఇద్దరూ డిన్నర్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చాడు మహేంద్రవర్మ. అతన్ని చూసిన పలకరింపుగా నవ్విన హాస్ని వైపు విరాట్ ఒక్క చూపు చూస్తుండటంతో సైలెంట్గా తింటూ ఉండిపోయింది. ఏంటి ఈ టైంలో వచ్చా అని అడిగిన విరాట్తో, కావ్యకు హెల్త్ బాగాలేదు, నిన్ను చూడాలని గొడవ చేస్తోంది అని చెప్పాడు మహేంద్రవర్మ. తన హెల్త్ అప్సెట్ అయితే డాక్టర్ని పిలవండి, నేను వచ్చి ఏం చేస్తాను అని అన్నాడు విరాట్. అయ్యో, అసలే ఆరోగ్యం సరిగ్గా లేదంటున్నారు. ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది కదా విరాట్ గారు, ఎంతైనా ఒకే ఫ్యామిలీ కదా అని అమాయకంగా అంది హాస్ని. అయితే ఆమె నేచర్ తెలిసిన విరాట్ ఇందులో ఎలాంటి స్కెచ్ లేదు కదా అన్నట్లు అనుమానంగా చూశాడు. ఆ చూపుకి తడబడి, మీకిష్టం లేకపోతే వద్దులే, ఎంతైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది కదా, వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నాను, ఇక మీ ఇష్టం అని అంది హాస్ని. ఏం చేస్తుందో చూద్దాం అని మనసులో అనుకుంటూ వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు విరాట్. కాసేపటికి రాజేంద్రవర్మ విల్లాకి చేరుకున్న విరాట్ హాస్ని చేయి పట్టుకొని నేరుగా కావ్య రూంలోకి నడిచాడు. నీరసంగా పాలిపోయిన ముఖంతో బెడ్ మీద కూర్చున్న కావ్యకు విరాట్ను చూసి ముఖం మతాబులా వెలిగిపోతూ ఉంటే, నువ్వు నా కోసం వచ్చావా అని ప్రేమగా అడిగింది. ఎస్, నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగిన విరాట్తో, నువ్వు వచ్చావు కదా ఇంకా తగ్గిపోతుంది, నిన్ను చూసిన ఆనందం ముందు ఇదంతా ఎంత అని మాట్లాడింది కావ్య. వావ్, క్యా సీన్ హే. నేను పక్కన ఉండంగానే ఈ ఎండి చేప తెగ ఎక్స్ట్రాల్ చేస్తోంది, నా హిట్లర్కి పులిహోర కలుపుతోంది. ఏదేమైనా దీని ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు చెప్తాను దీని పని అనుకుంటూ ఒక్కసారిగా తన 2 చేతులతో విరాట్ భుజం మీద గట్టిగా పట్టుకొని గొంతు సవరించుకుంది హాస్ని. అప్పటి వరకు అక్కడ మరో మనిషి లేనట్లు ప్రవర్తిస్తున్న కావ్యకు తన ముందే విరాట్తో క్లోజ్గా బిహేవ్ చేస్తున్న హాస్నిని చూడగానే మండిపోయింది. అది చాలదన్నట్లు, చూసారా కావ్య ముఖం ఎలా వెలిగిపోతుందో? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోరిక తీరిస్తే మంచిదని చెప్పిన విషయం నిజమే కదా. బలవంతంగా తీసుకొచ్చాను కాబట్టి తన ముఖంలో ఈ ఆనందం ఉంది, లేదంటే మాడిపోయిన దిబ్బరొట్టలా అయిపోయేది పాపం అని సానుభూతి చూపుతూ మంట మీద పెట్రోల్ పోసింది హాస్ని. అప్పటి వరకు విరాట్ తన కోసం వచ్చాడని భ్రమలో ఉన్న కావ్యకు ఆమె మాటలతో వాస్తవం తెలిసి కోపం మరింత పెరిగింది. అదే సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూడలేక ఫ్రస్ట్రేషన్కు గురై కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సిచ్యువేషన్ చూసి విరాట్ అసహనానికి లోనవుతూ, నన్ను చూస్తే తగ్గే జబ్బు తిరిగి వస్తుంది, ఇంకెప్పుడో ఇక్కడికి రమ్మని చెప్పకండి అని మహేంద్రవర్మకు చెప్పి అక్కడి నుండి హాస్నితో కలిసి వెళ్ళిపోయాడు. కార్లో కూర్చున్న తర్వాత హాస్ని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు వచ్చిన ఇంటెన్షన్ నెరవేరింది కదా అని అడిగాడు విరాట్. ఇంటెన్షన్ ఏంటి? అక్కడ నాకేం పనుంది అని దిగులుగా చూస్తున్న హాస్ని ముఖాన్ని తన వైపు తిప్పుకొని, నీ వేషాలు నా దగ్గర కాదు, అక్కడ నువ్వు చేసిన సీన్ మొత్తం నాకు తెలుసు. కావాలని ఆ కావ్యను ఇరిటేట్ చేశావు కదా, నిజం చెప్పు, కావ్య నిన్నేమైనా అందా అని డౌట్గా చూశాడు. బాగానే గెస్ చేశారే, చాలా మాటలంది, కానీ నేను ఊరుకోలేదు, గట్టిగా బుద్ధి చెప్పాను, మీరేం పట్టించుకోకండి అంటూనే, మీ రిలేటివ్స్తో అలా ప్రవర్తించానని కోపం వచ్చిందా అని అడిగింది హాస్ని. అస్సల్లేదు, మంచి పని చేశావు అని అనడం ఆలస్యం. అమ్మయ్యా, థ్యాంక్ యూ అని హ్యాపీగా నవ్వుతూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది హాస్ని. ఇంత వయసు వచ్చింది, హస్బెండ్కి ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. డోంట్ వరీ, నేను నేర్పిస్తానులే అంటూ హాస్ని నెక్ పట్టుకొని తన మీదకు లాక్కొని చాలా డీప్గా కిస్ చేశాడు విరాట్. అతని ముద్దుగోలకి కాసేపు మైమర్చిపోయిన హాస్ని ఊపిరి భారంగా మారడంతో
అతని పెదవులను గట్టిగా బైట్ చేసింది. ఆ నొప్పితో చిన్నగా ములుగుతూ ఆమెను వదిలి తన లిప్స్ చూసుకున్న విరాట్కి బ్లడ్ కనిపించడంతో చిన్నగా నవ్వుకుంటూ హాస్నిని మరింత గట్టిగా హక్ చేసుకొని దొరికిన ప్రతి చోట తన గుర్తులు వేశాడు విరాట్. ఆ బైట్స్కి శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమై ఏదో తెలియని అలజడి మొదలవుతూ ఉంటే అతడి చుట్టూ ఉన్న తన పట్టును బిగించి నెక్ మీద డీప్గా బైట్ చేసింది హాస్ని. ఇదిలా ఉండంగా కాసేపటికి కళ్ళు తెరిచిన కావ్యకు విరాట్ కనిపించకపోవడంతో ఛా, నా అనారోగ్యం వల్ల తనతో మాట్లాడలేకపోయాను. అయినా ఇదేం జబ్బో ఏంటో, చావడానికి లేదు, నచ్చినట్లు బతకడానికి లేదు, ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది, అంతా నా కర్మ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె లేవడం చూసిన మహేంద్రవర్మ వసుమతి ఇప్పుడెలా ఉంది అని కంగారుగా అడిగారు. ఇద్దరి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి గిల్టీ ఫీల్ అవుతూ, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని బాగా కంగారు పెడుతున్నాను అని అంది కావ్య. అసలు నీకేమైంది తల్లి, ఎందుకిలా మాటి మాటికి మంచాన పడుతున్నావు అని అడిగింది వసుమతి. ఆమె వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏమని చెప్పను, హాస్ని మీద కోపంతో అలా అయ్యానని చెప్తే నన్నే తిడతారు, కానీ ఆ ఇద్దరిని క్లోజ్గా చూడటం నా వల్ల కావట్లేదు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని బాధగా అనుకుంది కావ్య. కాసేపటి తర్వాత వసుమతి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కావ్య వైపు తీక్షణంగా చూస్తూ, విరాట్కి ఇప్పుడు పెళ్ళైపోయింది, మర్చిపో, ఇందాక చూసావు కదా తన భార్యతో ఎంత క్లోజ్గా ఉన్నాడో, ఇంకా ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోకు అని అన్నాడు మహేంద్రవర్మ. ఎలా మర్చిపోవాలి, విరాట్ అంటే చిన్నప్పటి నుండి నాకెంత ఇష్టమో నీకు తెలియదా, తెలిసి కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే అడ్డుపడకుండా చూసి ఎంజాయ్ చేశారు, పైగా ఆ విషయం నాకు చెప్పకుండా దాచారు, ఇది తప్పు కాదా అని ఆవేశంగా అడిగింది కావ్య. ఆ విషయం చెప్పి నీ ఆరోగ్యం పాడు చేయలేక సైలెంట్గా ఉన్నాము, అయినా విరాట్ను ఎదిరించే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది, ఇవన్నీ వదిలేసి ముందు నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది అని చెప్పాడు మహేంద్రవర్మ. నేను ఇంతగా కష్టపడుతుంది నా ఆరోగ్యం కోసమే కదా, అదే సరిగ్గా ఉంటే ఈరోజు విరాట్ నాకు దూరం అయ్యేవాడు కాదు, అయినా అంతా ఆ హాస్ని వల్లే, దాని మాటలతో నన్ను రెచ్చగొట్టడం వల్లే సిక్కయ్యాను, అది చాలదన్నట్లు పని గట్టుకొని చూడ్డానికి వచ్చింది, విరాట్ చేయి పట్టుకొని నా ముందు షో ఆఫ్ చేసింది, అందుకే ఇందాక ఫెయింట్ అయ్యాను అని దిగులుగా చెప్పింది కావ్య. ఏం మాట్లాడుతున్నావు కావ్య, నువ్వు హాస్ని మీట్ అయ్యావా, ఎప్పుడు, ఎక్కడా అని వెంటనే అడిగాడు మహేంద్రవర్మ. ఛా, అనవసరంగా నోరు జారాను, ఇప్పుడేం చెప్పాలి అనుకుంటూ అది అది అని నీళ్ళు నములుతున్న కావ్య వైపు కోపంగా చూశాడు మహేంద్రవర్మ. మహేంద్రవర్మ కోపానికి జడిసి కావ్య ఏమని సమాధానం చెప్తుంది, హాస్నిపై తన పగను ఎలా తీర్చుకుంటుంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.